సినిమా ఇండస్ట్రీలో నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తాతలు, తండ్రి హీరోలుగా కొనసాగిన తర్వాత వాళ్ళ వారసులు కూడా హీరోలుగా కొనసాగాలని చూస్తుంటారు. అందులో ఎంత మాత్రం తప్పు లేదు. ఇక కొంతమంది సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అని ప్రచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే హీరోలుగా నిలబడతారనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే నందమూరి నటసింహమైన బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మొదటి సినిమాని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ సాధించాలని బాలకృష్ణ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి సినిమా విషయం పక్కన పెడితే ఆయన తర్వాత చేయబోయే రెండో సినిమాలను కూడా బాలకృష్ణ రెడీ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రెండో సినిమా కోసం మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనును రంగంలోకి దింపబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను మాస్ లో పెను ప్రపంచనాన్ని సృష్టించడం మనందరికీ తెలిసిందే. నిజానికి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. ప్రస్తుతం 4వ సినిమా కూడా రావడానికి సిద్ధమవుతుంది. బోయపాటి డైరెక్షన్ లో నటిస్తే కూడా అతనికి మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే బాలయ్య ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.